తటిల్లేఖా తన్వీం తటిల్లేఖా తన్వీం తటిల్లేఖా తన్వీం తపనశశి 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 వైశ్వానరమయీం 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 నిషణ్ణాం షణ్ణామపి నిషణ్ణాం షణ్ణామపి నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం ఉపరి కమలానాం ఉపరి కమలానాం తవ కలాం తవ కలాం తవ కలాం మహాపద్మాటవ్యాం 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 మృదితమల 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 మాయేన మనసా మాయేన మనసా మాయేన మనసా మహాంతః పశ్యంతః మహాంతః పశ్యంతః మహాంతః పశ్యంతః దధతి పరమాహ్లాదలహరీం దధతి పరమాహ్లాదలహరీం దధతి పరమాహ్లాదలహరీం. ధన్యవాదం. శివం ఉత్తమమ్మని. ఈ సౌందర్య లహరి అంతా ఇదొక అద్భుతమైనటువంటి కావ్యం. మనల్ని ఈ లోకం నుండి ఎక్కడెక్కడ లోకాలలోనే సంచరింపజేసేటువంటి కావ్యం ఇది మన మనస్సుని. కాబట్టి మనకు సామాన్యంగా వినిపించేటువంటి స్తోత్ర కావ్యాలలో వినిపించేటువంటి పదజాలం ఇక్కడ ఉండదు. ఇది మొత్తం ధ్యాన యోగం. అమ్మవారిని మనస్సుతో ధ్యానిస్తూ మనస్సులో అమ్మవారిని కొలువు చేయించుకొని ఆ సహస్రారంలో అమ్మవారిని దర్శించేటువంటి అతి గొప్ప యోగ శాస్త్రం ఇందులో చెప్పడం జరిగింది. ఇదివరకటి శ్లోకాల్లో అమ్మవారి శరీరం నుండి తెల్లని కిరణాలు, అరుణ కిరణాలు ప్రసరింపజేయబడుతున్నాయి. ఆ కిరణాల నుండి అమృత వర్షాలు కురుస్తున్నాయి. ఆ అమృత వర్షధారలలో లోకాలన్నీ మునిగి ఉన్నాయి అని ధ్యానం చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు అమ్మవారిని ఒక మెరుపు తీగలాగా భావన చేయమని చెప్తూ ఉన్నారు. నిన్నటి వరకు కిరణాలుగా చేయమని చెప్తే ఇప్పుడు మెరుపు తీగగా చెప్తూ ఉన్నారు అమ్మవారిని. తటిల్లేఖ తన్వీం. తటిల్లేఖ అంటే మెరుపు. మెరుపు తీగ వంటి తటిల్లేఖ మెరుపు తీగ వంటి తన్వీం తనువు కలది, శరీరము కలది. అమ్మవారి యొక్క శరీరము మెరుపు తీగ ఎంతటి సన్నగా పొడవుగా కాంతివంతంగా ఉంటుందో అటువంటి సన్ననైన ఎత్తైన కాంతులు ఇనుతున్నటువంటి శరీరము శ్రీదేవి శరీరము. తపనశశి వైశ్వానరమయీం. ఆ శరీరం ఎలాంటిది ఇంకా అంటే తపన సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వానర అగ్ని. లోకంలో ప్రకాశించేటువంటి వస్తువులలో ఇవి ముఖ్యమైనవి. ఏమిటి ప్రకాశిస్తుంది? సూర్యుడు ప్రకాశిస్తాడు.
సూర్యుడు ప్రకాశిస్తూ ఉండడం వలన మనము లోకాన్ని చూడగలుగుతున్నాము, మన యొక్క జీవన విధానాన్ని సాగించగలుగుతున్నాము పగటి సమయంలో. రాత్రి సమయంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ చంద్రుని యొక్క వెలుతురులో మనము మన జీవన విధానాన్ని సాగిస్తూ ఉన్నాము. ప్రకృతి తన యొక్క మనుగడను సాగిస్తూ ఉంది. పగలు రాత్రి జరుపుకుంటూ ఋతువులు మారుతూ ఉన్నాయి, ఋతువులు సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. అలా ప్రకృతి ముందుకెళ్తుంది. మూడవది వైశ్వానరుడు, అగ్నిదేవుడు. అగ్నిదేవుడు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన ఇంట్లో దీపం రూపంలో, హోమం రూపంలో, మనము నైవేద్యానికి వంట చేయడానికి పొయ్యిలో అగ్ని రూపంలో మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. మనకు కావలసిన సమయంలోనంతా అగ్నిదేవుడు మనకు ప్రత్యక్షమై మన అవసరాలని తీరుస్తూ ఉన్నాడు. ఈ ప్రకాశవంతమైనటువంటి ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు కలిసినటువంటి రూపం ఏదైనా ఉంది అని అంటే అదే అమ్మవారి రూపము. మనకింతకుముందు శరజ్యోత్స్నా శుద్ధాం అంటూ ఆ తెల్లనైనటువంటి శరీరము అమ్మవారిది, శరత్కాలీన వెన్నెల వంటి తెల్లని కిరణాలు కలిగినటువంటిది అని చెప్పారు. మరొక చోట అరుణ కిరణాలని ప్రసాదించేటువంటి తల్లి అని చెప్పారు. అలా మనకి చంద్రతత్వము, సూర్యతత్వము, అగ్నితత్వము కలిసినటువంటి తత్వము మన శ్రీదేవి తత్వము. ఇలాంటి సూర్య చంద్ర అగ్నిస్వరూపమైనటువంటి అమ్మవారు ఎక్కడుందండి అంటే షణ్ణాం అపి ఉపరి, 6 చక్రాల యొక్క పై భాగంలో 6 చక్రాలు అనే కమలానాం ఉపరి, 6 చక్రాలు అనే కమలాల యొక్క ఉపరి పై భాగంలో తవ కలాం, ఓ అమ్మ నీ యొక్క కళ ఉన్నది. ఆ సాదా అనేటువంటి ఒక కళ ఉన్నది. ఆ కళ పేరు సాదా. ఆ సాదా అనేటువంటి కళారూపంలో సహస్రారంలో నిషణ్ణాం కూర్చొని ఉంది. ఎక్కడ? మహాపద్మాటవ్యాం, పెద్ద పద్మాల వనము, అడవి. వనమన్నా అడవన్నా ఒకటే కదా. పద్మాల యొక్క వనము. అక్కడ సహస్రార కమలము, 1000 రేకులు ఉన్నటువంటి కమలం. మనం ఎన్నో కమలాలను చూసింటాం. ఆ కమలానికి మహా ఉంటే ఒక 10-12 ఉంటాయి రేకులు. ఆ కమలాన్ని 1000 రేకులు ఉన్నటువంటి కమలంగా భావించండి. ఎంత పెద్దగా ఉంటుందో. అంత పెద్దగా ఉండేటువంటి మహాకమలము మధ్యలో కూర్చొని ఉంటుంది అమ్మవారు. ఆ పద్మము మధ్యలో నిషణ్ణాం కూర్చొని ఉన్నటువంటి నిన్ను ఎవరు ధ్యానించగలరు? మృదిత మల మాయేన మనస, మృదిత మల, మృదిత పోగొట్టుకొనిన మల, కామము, క్రోధము, లోభము, మోహము మొదలైనటువంటి మలములు, దోషములు, వాటిని పోగొట్టుకున్నటువంటి మనసా, మనస్సుతో మహాంతః, మహాత్ములైనటువంటి వారు పరమాహ్లాదలహరీం, పరమానందలహరీం, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని కలిగించే, ఆనందపు తరంగాలను అందించే నిన్ను పశ్యంతః చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చూస్తూ నీ యొక్క ఈ తత్వాన్ని దధతి, ధరిస్తూ ఉన్నారు.
అని ఈ శ్లోకంలో అమ్మవారిని మరొక రూపంగా మనం సూర్యచంద్రాగ్ని తత్వము మిళితమైనటువంటి మన మెరుపు తీగ తత్వంలో అమ్మవారిని మనం స్మరించాలి అని చెప్తూ ఉన్నారు. అంటే మెరుపు ఎలాగైతే క్షణకాలము మెరిసి మళ్ళీ మాయమైపోతూ ఉంటుందో, ఒకవేళ అమ్మవారి దర్శనం మనకు కలగాలి అని అంటే మనం ఎంత తపస్సాధన చేసినా కూడా మెరుపులాగా ఒక్కసారి మనస్సులో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అమ్మవారు. మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేయడం ద్వారా మళ్ళీ మెరుపులాగా మనస్సులో ఆ కాంతులు ప్రసారం అవుతూ ఉంటాయి. కాబట్టి మనస్సు అనేది శుద్ధంగా ఉండాలి. మనస్సులో ఎక్కడ లేని అజ్ఞానము, అహంకారము, నన్ను మించినవాడు లేడని అనుకోవటము, అవసరమైన దానికి అనవసరమైన దానికి ఎదటి వ్యక్తుల మీద విరుచుకుపడేటువంటి కోపము, పక్క వాళ్ళని చూస్తే సరిపోకపోవటము, వాడు ఎదుగుతున్నాడే అనేటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇలాంటి భావాలు ఏవైతే ఉన్నాయో కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, అహంకారము, అజ్ఞానము, ఇలాంటి దోషాలన్నీ మనస్సులో నుంచి తొలగిపోతే మనము అవి పోండి అంటే పోవవి. వాటిని పోగొట్టుకోవాలి అని అంటే ఎంత కఠినమైనటువంటి సాధన కావాలో మనకి. అవి జన్మల నుంచి మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అవి ఒక్క జన్మవి కావు. మరి ఒక చిన్న ఏదైనా మన కాఫీ తాగేటువంటి అలవాటు ఉంటే ఆ కాఫీ తాగే అలవాటును పోగొట్టుకోవాలంటేనే అది ఈ జన్మలో అయినటువంటి అలవాటే. 2 సంవత్సరాలకి నాకు లాక్డౌన్ వరకు కాఫీ తాగడం అలవాటు లేదండి, లాక్డౌన్లో అలవాటు అయిపోయిందండి అంటారు. మరి ఈ 4 సంవత్సరాల నుంచి అలవాటైనటువంటి దాన్ని పోగొట్టుకోవాలంటేనే ఇంత కష్టమైతే మనకి జన్మల నుంచి మనల్ని వెంటాడుతున్నటువంటి అరిషడ్ వర్గాలని, అహంకారాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఎంత సాధన చేయాలి. అంత సాధన చేసినటువంటి సాధకుడికి ఆ మనస్సులో అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. అతడు పరమాహ్లాదాన్ని పొందుతాడు. ఏమండి, అంతటి దేవాది దేవత, సకలలోక జనని, ఆదిపరాశక్తి, హరిహర బ్రహ్మాదులకును శక్తిని ప్రసాదించేటువంటి మహాశక్తి అయినటువంటి ఆ మహాతల్లి మనల్ని అనుగ్రహిస్తే మనం ఏం కోరుకోగలం చెప్పండి? అమ్మ నాకు ఇది కావాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇలాంటి లౌకికమైనటువంటివి కోరుకుంటామండి. ఆ అమ్మవారిని చూసినటువంటి క్షణంలో కలిగే పరమానందం ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మనం బయటపడలేం. ఆ పరమానందమే గొప్ప వరం మనకి. అది కదండి కావాలి. పరమ ఆనందం అంటే ఏ ఆనందాన్ని మించినటువంటి ఆనందం మరొకటి లేదో అది పరమానందం. కొంతమందికి పాయసం తింటుంటే ఆనందం, కొంతమందికి నిద్రపోతుంటే ఆనందం, కొంతమందికి టీవీలో సీరియల్స్ చూస్తే ఆనందం. ఇలా ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటుంది. ఈ ఆనందాలు ఏవి సాటి రావండి. అటువంటి అత్యద్భుతమైనటువంటి జన్మలకి గుర్తుండిపోయేటువంటి అత్యంతమైనటువంటి ఆనందం ఎక్కడున్నది అని అంటే అమ్మవారిని మనోనేత్రాలతో యోగ సాధనతో దర్శించడంలో ఉంది. కాబట్టి అలాంటి మహాత్ములు ఎలాంటి ఆనందాన్ని పొందుతారు? పరమాహ్లాద లహరీం, అత్యంత శ్రేష్టాతి శ్రేష్టమైన ఆనందంతో కూడుకున్నటువంటి తరంగాలను పొందుతూ ఉంటారు. లహరి అన్నమాట అది. అంటే మళ్ళీ ఒక తరంగం తర్వాత ఇంకొక తరంగం వస్తూ ఉంటుంది తీరం వైపు.
అలాగే వాళ్ళ యొక్క మనస్సులో అమ్మవారి యొక్క స్వరూపం ఇలా వస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆనందాన్ని ఇస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళు ఆ ఆనందంలో నుంచి బయటపడకుండా అమ్మవారిని అలా ధ్యానిస్తూ ఉండిపోతారు ఎన్ని యుగాలైనా కూడా. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని ఇచ్చి జీవన్ముక్తిని ప్రసాదించేటువంటి గొప్ప సౌభాగ్యాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే మనము ముక్తిని సాధించడం. మహర్షులందరూ సాధించిండేది ఇదే. మహర్షులందరూ కూడా మానవులే. మానవులుగా పుట్టి వారి యొక్క తపస్సాధన చేత దేవతలతో ముఖాముఖి మాట్లాడగలిగే సామర్థ్యాన్ని సంపాదించారు. కాబట్టి వాళ్ళు మహర్షులు అయ్యారు. ఇటు మానవుల మధ్యలో జీవిస్తూ దేవతలతో ముఖాముఖి మాట్లాడగలరు, దేవలోకాలకి వాళ్ళు వెళ్ళగలరు. ఎంత సాధన చేసి ఉండాలండి, ఎంత నిష్ఠగా ఉండాలండి, ఎలా ప్రాపంచిక విషయాలని పూర్తిగా వదిలివేస్తే ఆ స్థితికి వెళ్ళిపోతారండి. కాబట్టి అటువంటి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి చంద్ర సూర్యాగ్ని తత్వమైనటువంటి అమ్మవారిని ఈ విద్యుల్లేఖ మెరుపు తీగలాగా ఉండేటువంటి అమ్మవారు 6 కమలాలు ఎక్కడుంటుందండి ఈ అమ్మవారు, అది కూడా చెప్తూ ఉన్నారు. షణ్ణామపి కమలానాం ఉపరి 6 చక్రాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం చూసారా ఇది వరకు. మనం ఈ 6 చక్రాల పై భాగంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, ఈ 6 చక్రాల పై భాగంలో ఉండేటువంటి సహస్రారంలో ఆ అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది. అలా ప్రకాశించేటువంటి అమ్మవారిని సాదా అనేటువంటి కళగా మనం పిలుస్తాం. అంటే అమ్మవారికి 16 రకాలైనటువంటి కళలు ఉన్నాయండి. ఈ చంద్రునికి ఆ కళలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరున్నది. అదే అమ్మవారి యొక్క కళలు 3 కళలు ఉన్నాయి. సాదా, సమయ, ధ్రువ అనేటువంటి చిత్ కళలు. చిత్ కళలు అంటే మన మనస్సుకి గోచరించే అమ్మవారి యొక్క స్వరూపాలు అవి. కాబట్టి ఈ సాదా అనేటువంటి కళ నిత్యము మహాపద్మంలో ఉంటుందండి, సహస్రారంలో నిత్యము ఉంటుంది. అలా సహస్రారంలో ఉండి శివశక్తితో కలిసి పరమానందాన్ని పొందుతూ ఉంటుంది. ఆ పరమానంద అమృతము ఆ రకమైనటువంటి ధ్యానయోగం చేత ఆ సాదా కళ యొక్క దర్శనం చేసుకున్నటువంటి మహాత్ములు పొందుతూ ఉంటారు. కాబట్టి మనస్సుని కామక్రోధాదుల చేత బంధించేలా కాకుండా ఆ కామక్రోధాదుల నుంచి రక్షించుకునేలా మనము యోగము చేయాలి అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఈ శ్లోకాన్ని మనము నిత్యము పారాయణ చేస్తూ అరటిపండు, బెల్లము, తేనె అమ్మవారికి నివేదన చేయడం ద్వారా సకల విరోధి జననాశనము, మనకు ఉండేటువంటి శత్రువులందరూ పోతారు. మనకి అందరూ మనవాళ్ళు అవుతారు. శత్రువులందరూ పోయి అందరూ మనవాళ్ళు అవుతారు. అటువంటి గొప్ప ఫలితం అనేది ఇందులో చెప్పబడింది.
లోకంలో అందరి యొక్క ప్రేమకు పాత్రుడవడమే గొప్ప వరము. అటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మానవులందరి ప్రేమానురాగాలు కూడా దొరుకుతాయి ఈ శ్లోకాన్ని మనం నిరంతరం పారాయణ చేసుకోవడం ద్వారా. తటిల్లేఖాతన్వీం తపనశిశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతః దధతి పరమాహ్లాదలహరీం. శ్రీమాత్రే నమః.